హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఐడియాస్ అనేది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఐడియా నెంబర్ 1, ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో 4 చాక్ పీసులు అనేది తీసుకొని వాటిపైన కొద్దిగా కంఫర్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా కదిలించుకున్నట్లయితే చాక్ పీస్ మొత్తానికి చక్కగా కంఫర్ట్ అనేది అంటుకుంటుంది. ఇలా వీటిని కొంచెంసేపు పక్కన పెట్టుకున్నట్లయితే ఇలా డ్రై అయిపోతాయి అనమాట. ఇలా డ్రై అయిన వాటిని షెల్ఫ్ డోర్లు ఎప్పుడు క్లోజ్గా ఉండటం వల్ల కాస్త నీచు స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి చాక్ పీసుల్ని మనము షెల్ఫ్లో ఒక కార్నర్లో పెట్టుకున్నట్లయితే డోర్లు ఎప్పుడు తీసినా సరే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా వీటిని అంటే స్పెషల్గా నాఫ్థలిన్ బాల్స్ యూజ్ చేయకుండా కూడా వీటిని ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి నాఫ్థలిన్ బాల్స్ స్మెల్ అయితే పడదు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి చాక్ పీసుల్ని కంఫర్ట్లో వేసి ఉంచడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. వీటిని ఇలా కిచెన్లోనే కాకుండా బీరువాలో కూడా వీటిని పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 2, పంచదార డబ్బాకి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మూత పెట్టినా సరే డెఫినెట్గా చీమలు అయితే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ చక్కగా లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాయి అనమాట. సో దానికి సొల్యూషన్ అనమాట. అది ఏంటి అంటే ఈ డబ్బా అంచు ఉంది కదా, ఆ అంచు కవర్ అయ్యేటట్టుగా ప్లాస్టర్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మాస్కింగ్ టేప్ వేస్తాను, విజిబుల్గా ఉన్న ప్లాస్టర్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా డబ్బా అంచు మొత్తాన్ని ప్లాస్టర్ వేయటం వల్ల మూత టైట్గా ఉంటుంది కాబట్టి చీమల లోపలికి ఎక్కే ఛాన్స్ అయితే అస్సలు ఉండదన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ ట్రిక్ వచ్చేసి పంచదార డబ్బాకే కాకుండా ఏదైనా డబ్బా మూత లూజ్గా ఉందనుకోండి, అలాంటి డబ్బాలకు కూడా సేమ్ ఇలానే అంచుకి కవర్ అయ్యేటట్లుగా ప్లాస్టర్ని వేసుకోవడం వల్ల మూత అనేది టైట్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. ఐడియా నెంబర్ 3, ఊరితో అల్లిన హ్యాట్లను పెట్టుకోవడం వల్ల కానీ లేకపోతే పిల్లలు లాగడం వల్ల ఒక పోగు ఇలా బయటకు వస్తుంది కదా, ఇలాంటిది పెట్టుకోవాలంటే అంతగా బాగోదు. అందులోని ఇది ఫ్రంట్ సైడ్లో వచ్చిందనమాట ఈ పోగు బయటికి. అలాంటప్పుడు పక్క పిన్నిని తీసుకొని బయటకు వచ్చిన పోగుని ఈ పిన్నిస్ ఎక్కించుకొని ఇలాగా లోపల వైపుకి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పోగు ఉంది కదా, దానిని కొంచెం లాగుకున్నట్లయితే పైన వైపున కరెక్ట్గా ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిని మళ్ళీ ఊడిపోకుండా అంటే మనం వచ్చి సూది దారంతో చిన్న కుట్టు అయినా వేసుకోవచ్చు, లేకపోతే హార్డ్ గ్లూతోనైనా సరే ఇలా అతికించుకోవచ్చు. ఇలా అతికించడం వల్ల ఈ పోగు అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో ఈ ట్రిక్ వచ్చేసి ఇలా హ్యాట్లకనే కాకుండా స్వెట్టర్స్ కూడా ఉంటాయి కదా ఊలితో అనేవి, వాటికి కూడా సేమ్ ఇలానే ఎక్స్ట్రాగా వచ్చిన పోగుని లోపల నుంచి బయట నుంచి లోపలికి పంపించేసి మనం అక్కడ కుట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా పోగు కనిపించకుండా ఉంటుంది. ఐడియా నెంబర్ 4, ఇవి వచ్చేసి బంగాళదుంప తొక్కలు అనమాట. ఇలాగా బంగాళదుంప తొక్కల్ని పడవేయకుండా మనం అద్దాన్ని చూసుకున్నట్లయితే వాటర్ పడి ఎండిపోయి ఇలా మరకల్లాగా ఉండిపోతుంది కదా, అలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ బంగాళదుంప తొక్కలు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే తొక్కకున్న చెమ్మతోనే సరిపోతుంది ఇలా రుద్దుకున్నట్లయితే. ఇలానే ఈ చిన్న అద్దానే కాకుండా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఉంది కదా, సో దాన్నైనా సరే ఈ బంగాళదుంప తొక్కలతో క్లీన్ చేసుకోవడం వలన ఆ వాటర్ డ్రాప్స్ ఉన్నాయి కదా అది చాలా బాగా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తుడుచుకున్న తర్వాత అనమాట, చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది కదా అర్థం. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఐడియా నెంబర్ 5, జర్నీ చేసేటప్పుడు అయితే డెఫినెట్గా బిస్కెట్స్ ప్యాకెట్స్ మనం క్యారీ చేస్తాము. ఇలా సగం మిగిలిన తర్వాత ఈ బిస్కెట్ ప్యాకెట్ని మనం ఎంత జాగ్రత్తగా ఫోల్డ్ చేసినా సరే బిస్కెట్లు మెత్తగా అయిపోతాయి. కాబట్టి మనము ఈ బిస్కెట్ బ్యాగ్ని క్యారీ చేసే టైంలో దానితో పాటు ఇలాగ ఒక డేట్ కవర్ అనేది తీసుకెళ్ళినట్లయితే ఇలా మిగిలిన సగం బిస్కెట్ ప్యాకెట్ని ఈ కవర్ లోపల పెట్టేసి మనం జిప్ లాగే కాబట్టి మనం ఇలా జస్ట్ ఇలా లాగిన వెంటనే అలా లాక్ అయిపోతుంది, అంటే జిప్ లాక్ అయిపోతుంది అనమాట. ఇలా చేయటం వల్ల బిస్కెట్స్ మనం ఆ తర్వాత 2 days తర్వాత తిన్నా సరే చక్కగా క్రంచీగా ఉంటాయి. కాబట్టి మనం జర్నీ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ట్రిక్. సో డెఫినెట్గా జర్నీ చేసే టైంలో బిస్కెట్స్తో పాటు ఈ కవర్ను కూడా తప్పకుండా క్యారీ చేయాలి. ఇది కవరే కాబట్టి మనకి ఎక్కువ స్పేస్ కూడా ఏమీ అవసరం లేదనమాట. తక్కువ స్పేస్లోనే ఈ కవర్ అనేది మనం చక్కగా క్యారీ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఐడియా నెంబర్ 6, అరిగిపోయిన సబ్బు బిళ్ళలే కదా అని అలా పడవేయకండి. వీటిని ఒక వైట్గా ఉన్న పేపర్ పైన ఇలా కాస్త ప్రెస్ చేసుకుంటూ రుద్దాలి కదా అని ఒక్కసారి కాదనమాట. మనం తీసుకున్న పేపర్ మొత్తం కవర్ అయ్యేటట్లుగా ఈ సబ్బు బిళ్ళని ఇలాగా ఒక ఎక్కువ సార్లు కానీ రుద్దాలి. అంటే పేపర్కి ఈ సబ్బు అనేది అంటేటట్లుగా రుద్దుకోవాలన్నమాట. ఇలా రుద్దిన తర్వాత ఈ పేపర్ని మీడియం సైజులో ఉండేటట్లుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం జర్నీ చేసే టైంలో చేతులు కడగడానికి స్పెషల్గా హ్యాండ్ వాష్ని క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఇలాంటి పేపర్ని క్యారీ చేసుకోవడం వల్ల మనం చేతులు కడుక్కోవాలన్నా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా సరే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను కట్ చేసుకున్న తర్వాత చేతులు కడుగుతున్నాను చూడండి. ఇవి పేపర్సే కాబట్టి మనకి తక్కువ స్పేసే పడుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇది కూడా మనకి జర్నీ చేసే టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది.
ఐడియా నెంబర్ 7. ఈ ఐడియా వచ్చేసి బ్లౌజ్కున్న థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకునే ఐడియా అనమాట. అది ఎలాను అంటే ఈ థ్రెడ్ని సపరేట్గా మనం ముడి వేసుకున్నట్లుగా ఇలాగా ముడి వేసుకోవాలి. అంటే కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లుగా చూసుకొని ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్లో ఉన్న థ్రెడ్ని ఈ రైట్లో ఉన్న థ్రెడ్ని లెఫ్ట్లోకి అంటే రివర్స్లో అనమాట. లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ ఆ ముడిలో నుంచి పంపించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రాగా ఎక్కువగా ఉంది కదా ఆ థ్రెడ్ని ఇలా లాగేసామనుకోండి అది అక్కడ అలాగా ముడి పడిపోతుంది అనమాట. ఇలాగా చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మనకి మరీ టైట్గా ఉందనుకోండి బ్లౌజ్కున్న థ్రెడ్ని మనం ఇక్కడ ముడి దగ్గర పెట్టుకొని ఇలా లాగామనుకోండి అది లూజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఎంత కావాలి అన్నది మనమే చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనంతటా మనమే ఈ థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఐడియా నెంబర్ 8. పిల్లలకు వేసే సాక్స్లు మరీ పెద్దవిగా అంటే కొన్ని రోజులకి లూజ్ అయిపోయి ఇలా మోకాల వరకు వస్తాయి కదా సాక్స్లు. అలాంటివి పిల్లలు వేసుకోవడానికి అంత ఇష్టపడరు కాబట్టి వాటిని చిన్న ట్రిక్తో యాంకిల్ లెంత్ సాక్స్ లాగా మార్చేయచ్చు అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ ఇలాగా సాక్స్ వేసిన తర్వాత వాళ్ళకి ఎంతవరకు కావాలో అంటే యాంకిల్ లెంత్ వరకు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన సాక్స్ ఉంటుంది కదా దానిని కాళ్ళ నుంచి ఇలా బయటికి లాగాలి. ఇలా బయటికి లాగిన దాన్ని పైకి వచ్చేటట్లుగా మడత పెట్టుకొని ఇప్పుడు షూ వేసుకున్నట్లయితే చాలా సింపుల్గా యాంకిల్ లెంత్ సాక్స్ లాగా ఉంటుందన్నమాట. ఇలా చేయటం వల్ల మనకి ఇంకొక యూజ్ కూడా ఉంది. అదేంటంటే షూ ఏదైనా లూజ్గా ఉందనుకోండి ఇలాగ సాక్స్ని లోపలికి మడిచి మనం పెట్టుకోవడం వల్ల ఈ షూ అనేది కాస్త టైట్గా అయితే ఉంటుందన్నమాట. సో 2 విధాలుగా యూజ్ ఉందన్నమాట ఇలాగ సాక్స్ని యాంకిల్ లెంత్ వరకు అడ్జస్ట్ చేయడం వల్ల. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఐడియా నెంబర్ 9. కొద్ది రోజులు వాడిన తర్వాత ఈ గ్రేటర్కి ఉన్న పదును పోయి సరిగ్గా తురమటానికి రాదనమాట. అలాంటి టైంలో ఏదైనా కప్పు తీసుకొని కప్పు కింద పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఈ గ్రేటర్ పైన పెట్టి రుద్దాలి. అంటే ఒక్కసారి కాదు కొంచెం అది పదును వచ్చేంత వరకు అంటే మనం చెయ్యి పెట్టి చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. అంతకు ముందు ఎలా ఉంది ఇలాగ కప్పు పెట్టి రుద్దడం వల్ల మనకి తేడా అయితే డెఫినెట్గా తెలుస్తుంది. ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు నేను కొబ్బరిని అయితే తురుముతున్నాను. చాలా త్వరగా కొబ్బరిని అయితే తురుముకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియోలో లాస్ట్ స్టెప్ వచ్చేసి కేక్ బేస్ తీసుకోవాలి. ఆ తర్వాత కార్డ్బోర్డ్ రోల్ అనేది తీసుకుంటున్నాను. ఈ తీసుకున్న కార్డ్బోర్డ్ రోల్కి 2 ఇంచులు వెడల్పు ఉండేటట్లుగా చిన్న గుర్తు పెట్టుకొని కార్డ్బోర్డ్ రోల్ మొత్తానికి అంటే రౌండ్గా గుర్తు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకున్న తర్వాత అలానే కట్ చేసుకోవాలి. ఇలా ఒక పీస్ని కట్ చేసుకున్నాం కదా అలానే కేక్ బేస్కి సరిపోయినన్ని ఈ కార్డ్బోర్డ్ రోల్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని డైరెక్ట్గా ఇలానే మనం యూజ్ చేసే కన్నా ఫినిషింగ్ కాస్త నీట్గా ఉండాలి అని అనిపించి నేను వీటన్నిటికీ క్రాఫ్ట్ పేపర్ని ఫెవికాల్తో అతికిస్తున్నాను. ఇలా క్రాఫ్ట్ పేపర్ని అతికించే కన్నా మనము పెయింట్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎలా నచ్చితే అలాగా వీటిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా కింద వైపున ఈ రోల్స్ కింద వైపున ఫెవికాల్ అప్లై చేసి కేక్ బేస్కి ఇలానే అంటించుకోవాలి. అంటించిన ఫెవికాల్ పూర్తిగా ఆరిన తర్వాత చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా మన ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. సో దీనిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టుకోవడానికి అక్కడ ప్లాస్టిక్ది ఒకటే ఆర్గనైజర్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక ఆర్గనైజర్ని మనమే రెడీ చేసుకొని ఇందులో ఎగ్స్ అనేది చక్కగా పెట్టి ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటే దాంట్లో ఎక్కువ పెట్టలేము కాబట్టి ఇలాంటి దాన్ని మనమే రెడీ చేసుకొని చక్కగా ఇందులో కూడా ఎగ్స్ అనేది పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ వీడియోలో నేను షేర్ చేసిన కిచెన్ టిప్స్ డెఫినెట్గా మీ అందరికీ యూజ్ అవుతాయి అని అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.